నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీకి చిక్కి జైలు పాలైన రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏసీబీ కేసుతో తీవ్ర ఇబ్బందులో ఉన్న రేవంత్ ను మరింతగా దెబ్బ కొట్టేందుకు అధికార పార్టీ స్కెచ్ వేస్తోంది. రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు గులాబీ నేతలు ఏం చేయబోతున్నారు? టీటీడీపీ తరపున ప్రభుత్వంపై విరుచుకుపట్టంలో ముందుంటారు రేవంత్ రెడ్డి. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేసిన ట్రాక్ రికార్డ్ అయింది. తన దూకుడుతో టీఆర్ఎస్ సర్కారుకు పంటి కింద రాయిలా మారారు. అందుకే రేవంత్ ని టార్గెట్ చేశారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఏసీబీ కేసులో రేవంత్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టి రేవంత్ ను మరింత ఇబ్బందుల పాలు చేయాలని అధికార పార్టీ వ్యూహరచన చేస్తోందట. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్సీగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీటీడీపీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఓటుకు నోటు కేసులో జైలు పాలయ్యారు. రేవంత్ రెడ్డిని జైలు పాలు చేయడమే కాదు, ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారట టీఆర్ఎస్ పెద్దలు. అందుకోసం ఏ అవకాశాన్ని విడిచిపెట్టకూడదనుకుంటున్నారట. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ కన్నేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ పునాదులను కదిలిస్తే ఇక రేవంత్ ను రాజకీయంగా కోలుకోకుండా చేయొచ్చని అనుకుంటున్నారట. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుని రేవంత్ తన నియోజకవర్గంలో 41 మంది ఎంపీటీసీ స్థానాలను, 5 ఎంపీపీలను, 4 జడ్పీటీసీ స్థానాలు గెలిపించుకున్నారు. అంతేకాదు 31 మంది సర్పంచులను గెలిపించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాన్ తట్టుకుని కొడంగల్పై టీడీపీ జెండాను ఎగురవేశారు. వరుసగా రెండోసారి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించారు. అందుకే రేవంత్ ను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టడానికి గులాబీ పెద్దలు స్కెచ్ చేస్తున్నారట. కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ గుర్తుపై గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులను గులాబీ గూటికి తీసుకొచ్చే ప్రణాళిక మొదలు పెడుతున్నారని తెలుస్తోంది. వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ ను మరింత దెబ్బతీసినట్లవుతుందని భావిస్తున్నారట. ఈ ఆపరేషన్ ఆకర్షకు గులాబీ పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ కూడా ఉందన్న ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఈ మిషన్ ను మొదలు పెట్టనున్నారట. కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ తరపున గెలిచిన వారిని నయానో భయానో ఒప్పించే బాధ్యతను పాలమూరు జిల్లాకు చెందిన 2 కీలక నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. వారిద్దరి ఆధ్వర్యంలో త్వరలో మిషన్ కొడంగల్ ప్రారంభించనున్నారని సమాచారం. శాసనసభలో రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేస్తుందన్న ప్రచారం ఉంది. అదే జరిగితే రేవంత్ తో రాజీనామా చేయించి ఉప ఎన్నికల బరిలో నిలపాలని టీటీడీపీ ప్రతివ్యూహం రచిస్తోందట. అయితే కొడంగల్లో టీడీపీని ఖాళీ చేస్తే రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలవడం అంత సులువు కాదన్నది టీఆర్ఎస్ నాయకుల వ్యూహంగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రయత్నాలు ఇలా ఉన్నాయి కానీ కొడంగల్లోని ప్రజాప్రతినిధులు పార్టీ మారేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. తామంతా రేవంత్ రెడ్డికి అండగా ఉండాలనుకుంటున్నారట. మరి త్వరలో ఏం జరగనుందో చూడాలి మరి.